విశాఖ గాజువాక విశాఖ డైరీ పెంచిన పాల ధరలను రద్దు చేయాలి. విశాఖ డైరీ అవినీతిపై విచారణ పూర్తి చేయాలని, విశాఖ డైరీ అవినీతిపై సభా సంఘం విచారణ వేగవంతం చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాత గాజువాక జంక్షన్లో ధర్నా. విశాఖ డైరీ యాజమాన్యంపై కోర్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పెంచిన పాలదారులంతా రద్దు చేయాలి. విశాఖ డైరీలో పెంచిన పాలదారులంతా రద్దు చేయాలి. విశాఖ డైరీ యాజమాన్యంపై కోర్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అందరికీ నమస్కారం అండి. విశాఖ డైరీ యాజమాన్యం 2 నెలలకు ఒకసారి ₹10 పావలా అని పెంచుతూ ఈరోజు ఒక్కొక్క ప్యాకెట్ మీద రూపాయి పెంచడం జరిగింది. కొన్ని ప్యాకెట్కి అయితే ₹3 పెంచడం జరిగింది. ఈ రకంగా పెంచడం చాలా దుర్మార్గం. ఈరోజు చంటి పిల్లలు కానీ, అలాగే గర్భిణీ స్త్రీలు కానీ, అలాగే ముసలివారు కానీ వీళ్ళందరూ కూడా పాలలు తాగడం వల్ల ఆరోగ్యం కాపాడుకోగలుగుతున్నారు. ఇప్పటికే మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన గాజువాకలో కానీ పోషక పదార్థాలు తిండక అనేక రకాల రోగాలకి గురవుతున్నారు. అదే ఈరోజు ఏదైతే పాలు ఉన్నాయో పాలలో పోషక విలువలు ఉంటాయి. అందులోని నీటి ఏటి అన్ని రకాలైన పోషక విలువలు ఉన్న పాలల్ని ఈరోజు వ్యాపారపరంగా ఈరోజు చూస్తున్నారు. ప్రతి నెలకి 2 నెలలకు కూడా ఎవరు తెలియకుండా పెంచేస్తున్నారు. ఇప్పుడు చాలా దారుణంగా ప్రతి ప్రాజెక్టు మీద ₹2 పెంచడం జరిగింది. చాలా అన్యాయం. అలాగే ఏదైతే ఈ విశాఖ డైరీ యాజమాన్యం ఉందో సంవత్సరానికి 4 కోట్లు సంపాదిస్తున్నారండి. ఈ 4 కోట్లు సరిపోవంట. ఆయనకి 20 కోట్లు 30 కోట్లు వస్తేనంట ఆదాయం అంట. అలాగే ఏదైతే కార్మికులు జీతాలు పెంచండి అని అడిగితే 300 మంది కార్మికులు నిర్దాక్షిణ్యంగా తీసాడు. అలాగే ఏదైతే ఈ జీతాలు పెంచిన జీతాలు కూడా ఇవ్వకుండా రోజుకి ₹300-400 విశాఖ డైరీ యాజమాన్యం ఎవరిస్తుంది. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు విశాఖ డైరీ యాజమాన్యం చేస్తున్న అవినీతి మీద కానీ, అలాగే వాళ్ళు చేస్తున్న పనుల మీద కానీ ఎటువంటి చర్య తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు స్థానిక ఎమ్మెల్యే నడుస్తున్నారు. ఏంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విశాఖ డైరీ యాజమాన్యం చర్య తీసుకుంటాం, విశాఖ డైరీ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని ఏదైతే అవినీతిని రూపుమాపుతామని చెప్పిన కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఈరోజు ఎటువంటి చర్య తీసుకోకుండా యాజమాన్యానికి అమ్ముడిపోయారు. అదేవిధంగా విశాఖ డైరీ యాజమాన్యం దుర్మార్గంగా ఎన్నికల్లోనే అధికారం వచ్చే ముందు ఏ పార్టీ ఉందో ఆ పార్టీలోకి ఉండి ఇప్పుడు బీజేపీకి వెళ్ళిపోయి మొత్తం ఏదైతే ఈ వ్యవహారం ఉందో ఈ రకంగా ఈరోజు విశాఖ డైరీ యాజమాన్యం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఆనంద్ దుర్మార్గంగా ఏ పార్టీ అధికారం ఆ పార్టీలోకి వెళ్ళిపోయి మొత్తం విశాఖ డైరీ మొత్తం అంతా ఈ విశాఖపట్నం జిల్లాలో ఉన్న రైతులకి అలాగే వినియోగదారులకి మొత్తం అందరికి కూడా ద్రోహం చేస్తూ ఈరోజు విశాఖ డైరీ యాజమాన్యం వెంటనే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో అన్ని చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.